నేను ఎక్కడనో రోడ్డు మీద మాట్లాడతలేను, ఇంకెక్కడో ఆఫీసులో కూర్చొని మాట్లాడతలేను. వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా. రైతులు చెప్పిన మాటలే నీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ మంత్రులంతా ఢిల్లీ పోయినరు. నిన్న రేవంత్ రెడ్డి 2 రోజులు ఢిల్లీ పోయిండు. మరి కొనుగోలు కేంద్రాలు ఎవరు పట్టించుకోవాలి? పాలన గాలి కొదిలేసిండ్రు. ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం. కుర్చీ కాపాడుకోవాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి. కప్పం కట్టుడు మీద, కుర్చీ కాపాడుకుని మీద ఉన్న ప్రేమ రైతాంగం మీద లేకుండా పోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో 4 రైతు బంధులు పడాలి, ఒక్కటే పడ్డది. ఒక రైతు బంధు మొత్తానికే కొట్టినావు, ఒక రైతు బంధు 3 ఎకరాలకే ఇచ్చినావు, ఇప్పుడు రైతు బంధు ఎకరానికే ఇచ్చినావు. అంటే నువ్వు రైతు బంధుకు రామ్ రామ్ అన్నావు. ఇవాళ కనీసం పంటలు కూడా కొనే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జర భూమి మీదకి రండి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు కొనుగోలు కేంద్రాలు తిరగండి. ఈ తరుగు తీస్తున్న తోలు తీయమంటావా, మరి రైతులందరినీ కలిసి నీ తోలు తీయమంటావా? నువ్వే డిసైడ్ చేసుకో. 4 రోజులు రైతులు మళ్లీ రైస్ మిల్లుల కాడ పడిగాపులు కాస్తున్నారు. 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మళ్లీ రైస్ మిల్లు ముందు 4 రోజులు పడిగాపులు. కొనుగోలు కేంద్రాల్లో 5 కిలోలు తరుగు, మళ్లీ మిల్లు కాడికి పోతే మళ్ళా 2 కిలోల తరుగు. ఈడ తరుగు, ఆడ తరుగు, ఈడ వెయిటింగు, ఆడ వెయిటింగు. ఇవాళ రైతుల్ని నువ్వు రోడ్ల పాలు చేస్తా ఉన్నావు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లను వేగవంతం చేయండి. సన్న రకం వడ్లకు పోయిన యాసంగి బోనస్ చెల్లించండి. ఈ యాసంగిలో కూడా సన్న రకం వడ్లకు బోనస్ చెల్లించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి, నువ్వు మాటలు చెల్లే కాలం అయిపోయింది నీదిగా. నీ మాటలు చేతలు కావాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, డైలాగులు బంద్ చేయి. కొనుగోలు కేంద్రాలకు రా. 70 సార్లు ఢిల్లీ పోయినావు, ఒక్కసారి కొనుగోలు కేంద్రం రావచ్చు కదా. టైం దొరకలేదా? తీరిక లేదా? కమిషన్లు, పర్సెంటేజీలు, లెక్కలు చూసుకోవడానికే టైం సరిపోతుందా? కప్పం కట్టడానికే టైం సరిపోతా ఉందా? రైతుల కష్టాలు నీకు పట్టవా? రైతుల కష్టాలు తీసుకునే ఓపిక లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్లు చేసుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి మీ ఇద్దరు కొట్లాడడానికే సరిపోతుంది కానీ రైతుల బాధలు పట్టుకోరా మీరు? మేం మీ జిల్లాలోనే మాట్లాడుతున్నాం. మీ జిల్లాలో రైతుల మధ్య నిలబడి రైతులు చెప్పిన మాటలే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిల్లర్లతో మీటింగ్ పెట్టండి, తరుగు లేకుండా చూడండి. సెంటర్లలో కొన్న వడ్లను వెంటనే మిల్లర్లు దిగుమతి చేసుకునే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.